వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని సైలెన్స్ అయిపోయారండి. అసలు ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు నిలబడ్డారని ఇంట్లో ఇద్దరు విషయంలో అన్యాయం చేయడానికి వర్క్ ఆన్ చేశారంట. అసలు ఏం జరిగింది, ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీ విషయంలో న్యూ బిగినింగ్, ఒక వెలుగుతున్నారు, సన్ ఎనర్జీలో ఉన్నారు, అంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా న్యూ బిగినింగ్ మొదలు పెట్టుకుంటే ఇంకా భూమి మీద ఉండరు. అంటే మీ పనులు మీరు చేసుకుంటున్నారు, వారికి అలా అనిపిస్తుంది. ఓకేనా? సో ఎలాగైనా కంట్రోల్ చేసేయాలి అని ఎవరైతే అనుకున్నారో ప్రయత్నం చేశారంట, చాలా స్ట్రాంగ్గా బల్ల గుద్దినట్టు చెప్పారంట. ఖచ్చితంగా నేను నలుగురిని కంట్రోల్ చేసి తీరుతాను, అంటే మీ ఇంట్లో వాళ్ళని పని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాను, ఏది ఏమైనా సరే అని ఎవరైతే చెప్పారో వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో, ఎవరైతే చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటున్నారో వాళ్ళని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు అని రౌండప్ చేసేద్దాం అని అనుకున్నారంట. నిజానికి 7 మెంబర్స్ ఎవరైతే అనుకున్నారండి నోరు నొక్కేయాలి, అంటే వాళ్ళు చేస్తున్న పనిలో మాట రాకుండా చేసేయాలి, లేదా వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోకుండా చేసేయాలి, వాళ్ళ బాధను కూడా ఎవరు తీర్చలేని పరిస్థితికి తీసుకెళ్ళాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మీ విషయంలో మొదలు లేకుండా చెయ్యాలి అనుకున్నారంట, వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. ఈ 7 మెంబర్స్ ఉన్నారు ఇలాగా, వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎవరైతే ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళకి మాట లేదు, పడిపోయింది, అంటే ఇంకా ఛాన్సే లేదు. ఇంకా కంప్లీట్గా మీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, లేదా వాళ్ళు ఇంకా తప్పుకున్నారు పర్మనెంట్గా, ముందుకు వెళ్లకుండా చేయలేరండి. ఇలా 7 మెంబర్స్ ఉన్నారు. ఆపుతానంటే ముందు వాళ్ళు ఆగిపోతారంతే. మిమ్మల్ని మాత్రం గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయలేరు, ఏమాత్రం చేయలేరు. ఇన్ఫినిటీ అవకాశం లేదు. ఇక్కడ అమ్మవారి పర్మిషన్ లేదండి. నైబర్స్ ఎవరైతే ఉన్నారో 7 మెంబర్స్ 5 మెంబర్స్, అసలు అమ్మవారి పర్మిషన్ ఇస్తే కదా ముందు తన నీడలో ఉన్న పిల్లల జోలికి, అంటే తను కాపాడుతున్న, తను ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళ భక్తుల జోలికి, వాళ్ళ బిడ్డల జోలికి ఎవరైనా రావాలని చూస్తే ముందు అమ్మవారి పర్మిషన్ కావాలి. అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి రావడానికి ముందే వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఏవిలై కావచ్చు, లేదా ఏదైనా క్రియ కావచ్చు, ప్రక్రియ కావచ్చు, ఏదైనా సరే, లేదా వాళ్ళే డైరెక్ట్గా వచ్చి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నా సరే వాళ్ళకంటూ ఒక హద్దు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక బోర్డర్ ఉంటుంది. అది దాటి రావాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి పర్మిషన్ కావాలి. ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే అది అనేసి అలా జరగదండి, అలా కుదరదండి. అసలు పర్మిషనే లేదు అలాగ మీ విషయంలో చేయడానికి. ఓకేనా? వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో మీకు తెలియకుండా, మీకు తెలియని వాళ్ళు అనేది మీకు అనవసరం, అది మీ కంట్రోల్లో లేదు. బట్ ఏంటి అంటే మీ గురించి తప్పుగా చెప్పడానికి అమ్మవారు పర్మిషన్ ఇవ్వట్లేదు. మీ గురించి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళు తప్పుగా మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు, మీ గురించి చెప్పే అర్హత వారికి లేదు. ఓకేనా? ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ మీ విషయంలో మీకు మంచి చేయకపోయినా వాళ్ళు పర్లేదు, కానీ వాళ్ళు మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ గురించి చెడుగా చెప్పడం, మీ విషయంలో చెడ్డ పనులు చేయమని చెప్పడం. ఓకేనా? కంట్రోల్ చేయాలన్న విషయంలోంచి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారంట. ఒక సైడ్ ఒక మేల్ పర్సన్, బ్రదర్ ఫిగరు, అండ్ ఇంకొక సైడ్ నైబరు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. అటు లెఫ్ట్ రైట్ కూడా అమ్మవారి పర్మిషన్ లేదు. గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసేయాలి. ఒకరు వాళ్ళ దగ్గర 7 మెంబర్స్ని ఎవరైతే పెట్టుకున్నారో ఒకరు సైలెంట్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుందండి. మీతో గొడవ పెట్టుకోవాలి 421, 22, 23 ప్రయత్నాలు ఆపకపోతే గొడవ పెట్టుకోవాలనే ప్రయత్నాలు వాళ్ళ జీవితంలో రూపాయికి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతారండి. ఇక్కడ నలుగురిని కూడా ఏమీ చేయలేరు. వాళ్ళ దగ్గర ఉన్న నిధులన్నీ, అంటే డబ్బులన్నీ కూడా అవగొట్టేసుకుంటున్నారు. నలుగురిని ఏదో చేసేయాలి అని. 7 మెంబర్స్కి రిటర్న్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయితేనే ఉంటారు. రియలైజ్ అవ్వకపోతే 7 మెంబర్స్ పని అయిపోయినట్టే. మిమ్మల్ని స్లో డౌన్ చేయలేరండి, ఏ మాత్రం చేయలేరు. సెలబ్రేషన్ కన్ఫర్మ్, ఖచ్చితంగా సెలబ్రేషన్
చేసుకొని తీరుతారు. మీ పని ముందుకెళ్ళి తీరుతుంది. నెమ్మది చేయడానికి అసలు అవకాశం లేదు. ఇక్కడ ఇంట్లో కేర్ గివరు, ఓకేనా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఇంట్లో ఒకరు పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు, సిబిలింగు, ఓకేనా, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేసేయాలి, బాధ పెట్టేయాలి, సెలబ్రేషన్ లేకుండా చేయాలి. అలాంటి ఏవి జరగవండి. కండిషన్ చేయడానికి అసలు అవకాశం లేదు. 6 మెంబర్స్ అయ్యారు, 7 మెంబర్స్ కాస్త. ఆ 6 మెంబర్స్ వాళ్ళ పని చూసుకుంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ అనేది చాలా బాగా వస్తుందండి. సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో, ఒక వెలుగుతున్నారు. ఈ క్యాండిల్స్ పక్కన పడేసి వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటే వాళ్ళకి లక్ కలిసి వచ్చే టైం అండి ఇది. వాళ్ళ పని చేసుకుని నిలబడగలరు. వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఓకేనా. సెలబ్రేషన్ చూపిస్తుంది, ఎంజాయ్మెంట్ చూపిస్తుంది. అది కేవలం వాళ్ళ పని చేసుకుంటే మాత్రమే వస్తుంది. మిమ్మల్ని బాధ పెడితేనో, మిమ్మల్ని ఆపితేనో వాళ్ళకి రాదు. దానివల్ల వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఇన్కమ్ సోర్స్, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు చేసిన పని, ఇల్లు, స్థలం, పొలం అన్నిటికీ కూడా క్వశ్చన్ మార్కే. వాళ్ళ దగ్గర ఉంటాయి అన్న గ్యారంటీ లేదు. వాళ్ళు ఇంకొకరి దగ్గర చేచాచే పరిస్థితి, ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అలాంటి దీనమైన పరిస్థితికి వెళ్ళిపోతారండి. సాడ్ అయితే చేయలేరండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని బాధ అయితే పెట్టలేరు. ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ అస్సలు అవకాశం లేదండి. ద మాస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఒకరు మీ విషయంలో ఎవరైతే గాలిలో మీ మీదకి నిప్పులు కురుస్తున్నారో, అంటే మీ మీదకి మిమ్మల్ని తిడుతూ చిటపట్లాడుతూ ఎవరైతే ఉన్నారో ఒకరు వాళ్ళ పని అయిపోవడానికి చూస్తున్నారంట. మీరు అలోను అనుకుంటున్నారు కానీ ఇక్కడ 9 మంది అలోను, మీరు అలోను కాదు, ఓకేనా. మీకు మీ డివైన్ టీమ్ సపోర్ట్ ఉంది, మీ ఏంజల్స్ సపోర్ట్ ఉంది, మీ ప్రొటెక్టర్స్ ఉన్నారు, మీ అమ్మవారు ఉన్నారు, మీరు ఎవరినైతే కోల్చుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు, ఓకేనా. మీరు అలోన్ కాదండి. మీ జోలికి వచ్చిన వాళ్ళే అలోన్గా మిగిలిపోతున్నారు, అలోన్గా వెళ్ళిపోతున్నారు. ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. డైవర్స్ అయ్యో, లేదంటే వాళ్ళ పార్ట్నర్తో గొడవ వచ్చి ఇంకో దగ్గరకో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఉన్నది ప్లేస్ నుంచి వాళ్ళకి పని విషయంలో ఇబ్బంది కలిగో, వాళ్ళకి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. మీరు ఎప్పుడు అలోన్గా దొరుకుతారని చూడడం కూడా అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. మీరు ఎప్పటికీ అలోన్ కాదు. ఎప్పుడు మీతో మీ ప్రొటెక్టర్స్ ఉంటారు, మీ ఏంజల్స్ ఉంటారు, మీ అమ్మవారి ప్రొటెక్షన్ మీతో ఎప్పుడూ ఉందండి, ఓకేనా. అది మీ ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు, లేదా గ్రాండ్ పేరెంట్ ఉంటారు కదా, వాళ్ళు చేసిన పుణ్యకార్యాలు కావచ్చు. ఇవన్నీ కూడా మన కౌంటింగ్. డబ్బులు ఇచ్చి మరి డబ్బులు పోగొట్టుకున్నారండి. అవకాశం అయితే లేదు, అస్సలు అవకాశం లేదు మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి. ఎదురు చూడటం వల్ల కూడా ప్రయోజనం లేదు, ఓకేనా, క్రియేట్ చేయడానికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.